ఖమ్మం పెద్దవాగు ప్రాజెక్టు గండిపై అధికారులు చర్యలు చేపట్టారు. 4 అధికారులకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. పెద్దవాగు ప్రాజెక్టును రేపు కేంద్ర రాష్ట్ర బృందాలు పరిశీలించనున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టు గండితో 150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, గత 3 రోజులకు కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి ఖమ్మం సంబంధించి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో వరదలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేటకు సంబంధించినటువంటి మొత్తం పెద్దవాగు ప్రాజెక్టు 3 చోట్ల గండిపడి ఆ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూసాం. దాదాపుగా 2 రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పరిధిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా అంటే రాష్ట్ర విభజన తర్వాత పెద్దవాగు ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అటు ప్రభుత్వం భావించింది. అయితే అంటే వాళ్ళ ఆధీనంలో తీసుకోకుండా వదిలిపెట్టడంతో ఒక్కసారిగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పెద్ద ఎత్తున మొన్న కురిసినటువంటి వర్షాలకు వరదలకు పొంగి పొర్లి మొత్తం వాగులతో పూర్తిగా 3 చోట్ల కూడా గండిపడి ఆ ప్రాంతం మొత్తం నీట మునిగిన పరిస్థితి ఉంది. తెలంగాణలో 2500 ఎకరాలు, ఆంధ్రాలో 14,500 ఎకరాలు, మొత్తంగా 16,000 ఎకరాలు పైగా కూడా సాగులో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 39 అంటే దాదాపు 1989లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి మొన్న జరిగిన ఘటనకు సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయం చేసుకుని మొత్తం అక్కడ వాగుల్లో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా 2 హెలికాప్టర్ల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడే ప్రయత్నం చేసి వారందరూ కూడా కాపాడిన పరిస్థితి మనం చూసాం. అయితే వరదల్లో ఆ ప్రాంతం మొత్తం పంటలంతా కూడా నీట మునిగిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి పశువులు కావచ్చు ఇవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇళ్లు కూడా కూలిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడానికి గల కారణాలు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 సమన్వయ లోపంతో అక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా పెద్దవాగు ప్రాజెక్టు కూడా పూర్తిగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని కూడా అధికారులు గుర్తించారు. దీనిపైన పెద్దవాగు ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి సమన్వయం చేసుకుని వారందరూ కాపాడిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ కాపాడే ప్రయత్నం మొత్తం కూడా దీనిలో అధికారులకు సమన్వయం చేసుకోవడంలో ఎందుకు లోపం జరిగింది, పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో కూడా ఇంత ప్రమాదానికి గల కారణం అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఎందుకు అధికారుల సమన్వయ లోపం వాటిల్లిందన్న దాని మీద ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఎస్సీలకు, డీలకు, ఈలకు మొత్తంగా చీఫ్ ఇంజనీర్లకు కూడా 4 కూడా మెమోలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. వారిపైన చర్యలు తీసుకుంటాం, దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు చూసుకుంటే 150 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. మొత్తం పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలంటే మరో 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. పెద్దవాగు ప్రాజెక్టు తీరుపైన అంటే దీని వ్యవహార శైలి అధికారులు ఎవరు ప్యాటర్న్ చేయాలి, ఎవరు ఆధీనంలో పెద్దవాగు ప్రాజెక్టు ఉంచాలన్నది 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వివాదంగా ఉండడంతో ఈ వివాదానికి చెక్ పెడుతూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 2-3 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలతో ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో కూడా 33 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. 33 అడుగుల చేరుపాటు తాలిపేరు ప్రాజెక్టు కూడా 6 గేట్లు ఎత్తేశారు. మొత్తంగా దాదాపు 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకునే వాగులన్నీ కూడా పూర్తిగా పొంగిపొల్లుతున్న పరిస్థితి. వాజేడు, వెంకటాపురం, చెర్ల ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు పూర్తి స్థాయి కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో మొత్తం లోపల ఉన్నట్టు మొత్తం అంతర్గత రహదారులు లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా సింగరేణి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సింగరేణికి సంబంధించి ఓసీలలో కూడా వరద నీరు చేరిపోవడంతో మొత్తం ఓసీలలో బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగింది. మొత్తం దీనికి సంబంధించి మోటార్లతో నీటిని తోడేందుకు అటు సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇలాగా విస్తారంగా వర్షాలు కురిస్తే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలు రోడ్డు మీదకి రావాలన్నా కూడా రోడ్డు
కూటమి జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు భద్రాద్రి కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. ఎవరు కూడా అధికారులు అటు లోతట్టు ప్రాంతాలు వర్షాలు ముగిసేంత వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా విధులకు పూర్తిగా హాజరు కావాలి. ఎవరు విధులకు హాజరు కాకపోతే వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 150 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఎఫెక్ట్ ఏ గ్రామాలపైన ఎక్కువగా కనిపిస్తోంది? ఇమీడియట్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారు? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నష్టం మొత్తం కూడా పెద్ద ఎత్తున అశ్వరాపేటకు సంబంధించిన ప్రాంతాలు, గ్రామాలకు కుమ్మరవారిగూడెం కావచ్చు, లింగాల గ్రామాలకు సంబంధించి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కూడా జరిగింది. అయితే ఈ ప్రాంతాలతో పాటు గుమ్మడివెల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఏపీ వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాలకు సంబంధించి అంటే రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణలో నుంచి అంటే ఖమ్మం జిల్లాలో నుంచి ఉన్నటువంటి 7 మండలాల్లో మిగిలినటువంటి 3 మండలాలకు సంబంధించి కూడా ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రమాదానికి సంబంధించి అటు ఉన్నతాధికారులు కూడా అక్కడ వేలేరుపాడు, కుక్కునూరుకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అశ్వరాపేటకు మాత్రం ఆ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.